నిరుపేద విద్యార్థులు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో గురుకుల పాఠశాలల్లో చేరి చదువుకుంటున్నారు. అరాకొరా వసతుల మధ్య విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. అలాంటి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ నీచ బుద్ధిని చాటుకున్నాడు ఓ ఉన్నతాధికారి. గురుకుల విద్యార్థులకు మెస్ ఛార్జీలు, ఇతర ఛార్జీల కింద ప్రభుత్వం నెల నెలా కొంత మొత్తం చెల్లిస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చేదే అరకొరైతే అందులో నుంచి కొంత వసూలు చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా సోంపేట డివిజన్ సహాయక బీసీ సంక్షేమ అధికారి గడ్డి బాలముకుందరావు. అక్రమంగా గడ్డి గరవడానికి అలవాటు పడ్డ ఈ అధికారి హాస్టల్ వార్డుల నుంచి మామూలు కలెక్ట్ చేసుకునేందుకు కంచిలిలో ఏకంగా మీటింగే పెట్టుకున్నాడు. ఇక సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. 1,84,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులకు సంబంధించిన 4 నెలల మెస్ ఛార్జీలు వార్డెన్ల ఖాతాల్లో ఇటీవలే జమయ్యాయి. ఒక్కో విద్యార్థి నుంచి 50 రూపాయల చొప్పున చెల్లించాలని వార్డెన్లను బాలముకుందరావు ఆదేశించారు. ఆయన చెప్పినట్లే కొంతమంది వార్డెన్స్ అయితే ఆ మొత్తాన్ని తీసుకుని సమావేశానికి వచ్చారు. బాలముకుందరావు సూచన మేరకు అటెండర్ గుడ్ల రామకృష్ణకు డబ్బు అప్పగించారు. సోంపేట డివిజన్ సహాయక బీసీ సంక్షేమాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న గడ్డి బాలముకుందరావు ఈ అక్రమ వసూళ్ల కోసం వార్డెన్లను కొంతకాలంగా వేధిస్తున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో తేలింది. ఈ వసూళ్లపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి వివరాలు చెప్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐ భాస్కరరావు తెలిపారు. ఈ తనిఖీల్లో ఇచ్చాపురం, కొలిగాం, జేఆర్పురం, ఎంఎస్పల్లి, రాజపురం, సోంపేట, మందస బీసీ హాస్టల్ వార్డెన్లు బాలముకుందరావుకు నగదు చెల్లించినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. నిందితులను విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించారు. ఇప్పుడు ఒక 5 వార్డెన్స్ నోటీసులోకి వచ్చారు. ఒక ఆయన రామారావు గారు ఆయన ఎవరో బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మొత్తం